లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకునేవాడిగా మనం ఉండకూడదంట. లోపల ఒకటి బయట ఒకటి అంటే మన హృదయంలో ఒకటి పెట్టుకుంటాం, బయటికి ఒకటి మాట్లాడతాం, అంతే కదండి. అలా ఉన్నవారిని ఏమంటారు? కపట హృదయం కలవారు అని అంటారు, అంతే కదండి. కానీ నతానీయేలు గారు అలా లేరంట. ఎలా ఉన్నారు? లోపల ఏదైతే ఉందో బయటికి కూడా ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఆయన క్యారెక్టర్ ఎలాగుందో ఒకసారి మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. ఈరోజు ఎవరినే విమర్శించడం కాదు, కానీ మనకే తెలుసు కదమ్మా, నాలోని చాలా తప్పులు ఉంటాయి, మన అందరిలోని తప్పులు ఉంటాయి. ఒక్కసారి మనమే ఏం చేసుకోవాలంటే పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకుంటే సరిపోద్ది ప్రియులారా. దాన్ని బట్టి ఏం చేయకూడదంటే మరలా పాపము జోలికి మనం వెళ్ళకుండా ఉండాలంటే ఈ యొక్క భక్తుడి గురించి మనం తెలుసుకోవాలి ప్రియులారా. లోపల ఒకటి బయట ఒకటి అంట. లోపల ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎక్కడన్నా ప్రార్థన పెట్టించుకున్నారంట, 1000 మందికి భోజనాలు పెట్టారంట. ఇది ఒక ఆవిడ ప్రార్థన పెట్టించుకుని 1000 మందికి భోజనాలు పెట్టించుకుంది కదమ్మా. ప్రార్థన ఎందుకు పెట్టించుకుంది? వారి కుటుంబాన్ని ఏదో దేవుడు ఆశీర్వదించాడు, అందువల్లనే సహోదరులు అందరిని ప్రేమించి 1000 మందికి భోజనం పెట్టించుకుందంట. పెట్టించుకున్నాక ఈవిడ ఏమనుకుంటుందంటే అందరూ వచ్చి తింటే సంతోషపడాలి కదా, వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు తినేనాకి అని. అంటే అక్కడ ఏమైపోయిందమ్మా, ఆవిడ విశ్వాసం అంతా ఏమైపోయింది? దేవుడు చూడ్డా, వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు తిన్నాకి, వీళ్ళ కోసం నేటి మేము పెడతా అని అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఒకవేళ ఆవిడ మాట ఎలా మాట్లాడిందంటే, ఒకవేళ ఒక ఆయన తెలియనోడు వచ్చాడు, పాపం వచ్చిన తర్వాత ఏం చేయాలంటే సహోదర ప్రేమ కలిగి భోజనంకి వచ్చాడు కాబట్టి ఆహ్వానించి భోజనం పెట్టి పంపించాలి. అందుకే కదా మనం పెట్టించుకుంటా. దేవుడు చూస్తా ఊరుకుంటాడా? వీళ్ళు కూడా వచ్చేస్తున్నారు, కాకేకపోయినా సరే వచ్చి తినేస్తున్నారు అని అంటే దానికి ప్రయోజనం లేదు ప్రియమైన దేవుని వల్ల. మనం ఎందుకు పెట్టించుకున్నాం ప్రార్థన? మన కుటుంబాన్ని దేవుడు చక్కగా కాపాడాడు, దాని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సహోదరులందరికీ 1000 మందికి ఊరంతా జనానికి భోజనం పెట్టించుకుని ఒక్కరు ఎక్కువగా వస్తే తింటే తట్టుకోలేవంటే ఇక్కడ ఏమొచ్చింది? ఇవిడికి కపటం వచ్చింది. ఎలాగా? చిన్న మిస్టేక్లో కపటం వచ్చి ఏమైందంటే ప్రభువారి దృష్టిలో ఏమైందంటే ఈవిడ కపట హృదయం కలిగి ఉన్నటువంటి వారిగా మారాడు. కానీ మనము ఆ విధంగా ఉండకూడదని ఈ నతానీయేలు భక్తుడి గారిని చూసి మనం నేర్చుకోవచ్చు ప్రియమైన దేవుని వల్ల.